పులివెందులలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, టీడీపీ తోరణాలు తొలగించారని వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసు. కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదు, ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అమలే అసలైన హీరోయిజం అన్న వైఎస్ జగన్. తొలకరి పలకరించినా కనిపించని విత్తనం, అందని ఎరువులు, కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల్లో ఆందోళన. డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి, మహానాడు బహిరంగ సభకు రావాల్సిందేనని హుకుం, గైరుహాజరైతే శిక్ష తప్పదని బెదిరింపులు. పల్నాడు జిల్లాలో టీడీపీ హత్య రాజకీయాలు చేస్తోంది, తెలుగుదేశం నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న పేర్ని నాని. సమాజ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ వ్యాఖ్యలు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్, మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. తరుగు పేరుతో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని జూపల్లికి అన్నదాతల ఫిర్యాదు. రైతులను వేధిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు పంపిణీ, ఏర్పాట్లపై మంత్రి పొన్నాం ప్రభాకర్ సమీక్షా సమావేశం. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు, ఇవాళ తీర్పు ఇవ్వనున్న న్యూజివీడు కోర్టు. నెల్లూరు జిల్లా శంభునిపాలెంలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు, పట్టించుకోని పోలీసులు, వెల్లువెత్తుతున్న విమర్శలు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ముగిసిన విచారణ, సిరాజ్, సమీరలను 6 రోజుల పాటు విచారించిన పోలీసులు. తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్. పెద్దపల్లిలో అట్టహాసంగా తెలంగాణ ఉద్యమకారుల మహాసభ, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్. తిరుపతి జిల్లా రంగంపేటలోని కోనేరులో చిరుత మృతదేహం లభ్యం, డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు. హైదరాబాద్ ఉప్పల్లో గంజాయి కలకలం, నలుగురి అరెస్ట్, 13.5 కేజీల గంజాయి స్వాధీనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో హుండీ లెక్కింపు, 1,36,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడి. క్వింటా వరి మద్దతు ధర 69,000 రూపాయలు పెంపు, బద్వేల్ నెల్లూరు 4 లేన్ల రోడ్డుకు 3,653 కోట్ల రూపాయలు కేటాయింపు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన బీజేపీ, 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు వెల్లడి. రాజ్యసభకు కమల్ హాసన్, ఎన్నికల ఒప్పందం మేరకు డీఎంకే నిర్ణయం. హమాస్ కీలక నేత మహమ్మద్ సిన్వార్ హతం, ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలిక బ్రేక్, సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నల్లగా మారుతున్న సాగర జలాలు, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలే ఇందుకు కారణమంటున్న అధ్యయనాలు. ఇవాళ ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్, రాత్రి 7:30 పంజాబ్తో తలపడనున్న బెంగళూరు.